సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్ మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఎన్నికల ఫలితాలలో సైకిల్ ప్రభంజనం. 61,261 ఓట్ల మెజార్టీతో చరిత్ర సృష్టించిన బడేటి చంటి. సంబరాల్లో టీడీపీ శ్రేణులు. దెందులూరు గడ్డ, చింతమనేని అడ్డ సుమారు 26,000కు పైగా అత్యధిక మెజార్టీతో ఘన విజయం. దెందులూరు ప్రజలకు రుణపడి ఉంటానన్న చింతమనేని. ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. బడేటి కుటుంబంపై ఉన్న ప్రజాభిమానమే విజయానికి నాంది. రిటర్నింగ్ అధికారి నుండి డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న బడేటి చంటి. ఏలూరు ఎంపీగా పుట్ట మహేష్ ఘన విజయం. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని పుట్ట వెల్లడి. ఏపీతో పాటు కేంద్రంలో బీజేపీ హవా. ఏలూరులో జిల్లా పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల సంబరాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు నియోజకవర్గ చరిత్రలో బడేటి చంటి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. 1983 చరిత్రను తిరగరాసి బడేటి అంటే భరోసా అని నిరూపించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు 1983లో జరిగిన ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ చెన్నకేశవుల రంగారావును ప్రకటించారు. ఆయన 47,000 ఓట్లకు పైగా విజయం సాధిస్తే దాన్ని బడేటి చంటి బ్రేక్ చేశారు. ఎవరూ ఊహించిన విధంగా 61,261 ఓట్ల మెజార్టీతో బడేటి చంటి విజయం సాధించి చరిత్రను తిరగరాశారు. బడేటి చంటి విజయదుందుబి మోగించిన సందర్భంగా ఏలూరులో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. బడేటి క్యాంప్ కార్యాలయం వద్ద తెలుగు మహిళలు సైతం కేరింతలు కొడుతూ నృత్యాలు చేశారు. ఒకరికొకరు స్వీట్లు పంచుకుని అభినందనలు తెలుపుకున్నారు. ఇక యువత చిందులేస్తూ డాన్సులు చేశారు.
సైకో పోయాడు, సైకిల్ వచ్చింది, చంద్రబాబు జిందాబాద్, బడేటి చంటి జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బడేటి క్యాంప్ కార్యాలయం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలతో కిటకిటలాడింది. బడేటి చంటి అందరికీ అభివాదం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారీ మెజార్టీతో గెలిపించిన ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తన విజయంలో కీలక పాత్ర పోషించారని వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తానని, ప్రజాభిమానం పొందుతానని ఆయన తెలిపారు. చూడలేని, ప్రశ్నిస్తే ఓడలేని, ప్రజలంటే విలువలేని, పరిపాలన చేత కాని పులుగు మూప తెగులు పట్టి మూలుగుతుంది తెలుగు జాతి. అడుగడుగున అవినీతి, అట్టడుగున మన ప్రగతి. పట్ట మన రాష్ట్రం దారికి రావాలంటే, దిగాలంట మన యువత రంగే చూపాలంటే ఈ సైకో పోవాలిరా, మన సైకిల్ రావాలిరా, ఈ సైకో పోవాలిరా, మన సైకిల్ రావాలిరా.
పులుగు మూప తెగులు పట్టి మూలుగుతుంది తెలుగు జాతి అడుగడుగున అవినీతి అడుగడుగున మన ప్రగతి పట్ట మన రాష్ట్రం దారికి రావాలంటే దిగాలట్ట మన యువత రంగే చూడాలంటే ఈ సైకోవాలిరా మన సైకిల్ రావాలిరా ఈ సైకోవాలిరా మన సైకిల్ రావాలిరా చూడలేని ప్రశ్నిస్తే ఓర్వలేని ప్రజలంటే విలువలేని పరిపాలన చేతకాని. అందరికీ కూడా నమస్కారం. ఏదైతే కూటమి జైత్యయాత్ర ఎప్పటి నుంచో కూడా చెప్తానే ఉన్నాం. 4వ తారీఖు వచ్చేసరికి ప్రజలందరూ కూడా దీపావళి చేసుకుంటారని చెప్పాం. వాళ్ళు ఉన్న ఈ 12 సీట్లు 13 సీట్లు రావడానికి కూడా ఏదైతే సర్వే సంస్థలు మేనేజ్ చేసుకుని 1% 2% ఓట్లు తగ్గించుకోకుండా ఉండటం కోసం ఆర్ఆర్ మస్తాన్ లాంటి వాళ్ళని అటువంటి వాళ్ళని ఉపయోగించుకోవటం వల్ల ఆ 12 సీట్లని వచ్చినాయి. కానీ లేదైతే ఆయన నోటెంట ఏదైతే 175 సీట్లు అన్నారో ఆ 175 సీట్లు ఈ కూటమికి రావడం జరిగేది. అందరూ కూడా ప్రజలందరూ కూడా నియంత పాలనకి ఏ విధమైన గుణపాఠం చెప్పారనేది ప్రజలందరూ కూడా చూశారు. ఎవరైనా ప్రజాస్వామ్యంలో ప్రజల మన్నలను పొంది గెలవాలనుకోవాలి, ప్రజల్ని భయపెట్టాలి అని అనుకుంటే ఈ రోజున ప్రజలు తిరుగుబాటు జరిగితే ఏ విధంగా ఉంటుందనేది ఆ రోజున మేము పాదయాత్రలో ఏదో చెప్పామో ఈ రోజున తిరుగుబాటుని వాళ్ళు నిశ్శబ్దంతో చూపించారు. వాళ్ళు విప్లవం ఏ విధంగా ఉంటుందనేది. భవిష్యత్తులో ఎవరో కూడా ఏ నాయకుడు కూడా ఇటువంటి పరిపాలన చేయకూడదో, చేస్తే గుణపాఠం ప్రజలు ఏ విధంగా ఇస్తారనేది ప్రజలందరూ కూడా తీర్పునిచ్చారు. ఈ తీర్పుని స్వాగతిస్తున్నాం. ప్రజలందరూ ఇలాగే ఉండాలి. ఎప్పుడైనా సరే ఎవరు తప్పు చేసినా సరే తప్పుని ఎదిరించి ఓటేసే శక్తి ప్రజలకు ఉండాలి. తప్పనిసరిగా ఏదైతే కూటమి విజయం సాధించిందో ఇది ప్రజా విజయం, ఇది ప్రజలకే అంకితం. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను మార్చడానికి కూటమి భవిష్యత్తులో ప్రజల్లో మన్ననను పొందేదిగా రేపొద్దున అంతా కూడా పరిపాలన అంత సవ్యంగా సాగుద్దని మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్ ఘన విజయం సాధించారు. 26,000కు పైగా మెజార్టీతో ముచ్చటగా 3వసారి దెందులూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తన విజయాన్ని ఎవరూ ఆపలేరని ముందు నుంచి చింతమనేని చెప్తూనే వచ్చారు. ఆయన చెప్పిన విధంగా ఘన విజయం సాధించడంతో దెందులూరు నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. దుగ్గిరాల్లోని టీడీపీ కార్యాలయం పార్టీ శ్రేణులతో కిటకిటలాడింది. ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటూ స్వీట్లు పంచుకున్నారు. టైగర్ చింతమనేని జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అద్భుత విజయం సాధిస్తామని ముందు నుంచే చెబుతున్నామని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమిని ప్రజలు అంగీకరించారని చెప్పారు. రాష్ట్రంలో వికృత పాలన చేయటమే కాకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన వైసీపీని రాజకీయంగా అణగదొక్కారని స్పష్టం చేశారు. వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డిని సింగిల్ డిజిట్కే ప్రజలు పరిమితం చేశారని అన్నారు. మీకు చెప్పాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఇచ్చిన తీర్పు జగన్ యొక్క వికృత పాలనకి ఇదొక గిఫ్ట్ అన్నమాట. వైనాట్ 175 అని చెప్పి జనాన్ని అదిరించి బెదిరించి కొన్ని ప్యాకేజ్ ఛానల్స్ పెట్టుకుని
అనేక రకాల ప్రచారాలు చేసినప్పటికి కూడా ప్రజలు ఎవరైతే పరిపాలనా దక్షత ఉందో వాళ్ళని ఈరోజు ఆశీర్వదించారు. మా మీద బోళ్ళంత బాధ్యత ఉంది. దీని కృషికి కారణం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి మరి ఇంత గొప్ప మెజారిటీని ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా రుణపడి ఉంటాం. వాళ్ళ యొక్క కోరికలు అవసరాలు మాకు చేతనైనంత వరకు వాళ్ళ కోసం కష్టించి పనిచేయడానికి మేము సిద్ధపడి ఉన్నాం. తప్పనిసరిగా కష్టించి పనిచేస్తాం. ఎవరైతే కొన్ని మీడియా వారు ప్యాకేజీల వారీగా ప్రచారం దగ్గర నుండి ప్యాకేజీలతోనే ఉన్నారు. కానీ ఈనాడు ప్రచారంలో కూడా మా ప్రచారాన్ని కూడా చూపించినటువంటి వాళ్ళు ఉన్నారు. మా కేసుల గురించి, మా గురించి ఆఫ్ ది రికార్డ్ అని, ఆన్ ది రికార్డ్ అని ఎవడు ఆడుకోవాలో ఆ రకంగా ఆడుకున్నారు. కానీ మీ ఆటలన్నీ కూడా చెల్లుబాటు కావు. మీ ఆఫ్ ది రికార్డులన్నీ తీసి పక్కన పెట్టారు జనం. మీకు కేవలం ప్యాకేజీలతోనే మీ మీడియా వాళ్ళు కొంతమంది తృప్తిపడుతున్నారు తప్ప నిజంగా ప్రజాస్వామ్య జీవితంలో ప్రజల కోసం మేము కూడా కష్టపడాలనేటువంటి ఒక కృతనిశ్చయానికి మీరు రానంతసేపు కూడా మీరు ఎప్పటికీ కొంతమందికే మీరు తొత్తుల్లాగా మిగిలిపోతారు తప్ప అందరిలో కలవలేరని చెప్పి కూడా మీ యాజమాన్యానికి కూడా చెప్తా ఉన్నా, కొంతమంది ఛానల్స్ యొక్క యాజమాన్యానికి కానీ సిబ్బందికి కానీ. ఎందుకనంటే నీకు ఇష్టం ఉంటే 60 పైసలు వాళ్ళని చూపించి 40 పైసలు మమ్మల్ని చూపించాలి. మేమేదో పనికిమాలిన వాళ్ళలాగా బకరాగోళ్ళలాగా మమ్మల్ని చూపించి మమ్మల్ని మా ప్రతిష్టని పారటానికి ప్రయత్నం చేసినటువంటి మీ అందరికి కూడా ఈ యొక్క ప్రజలు బుద్ధి చెప్పారు, గుణపాఠం చెప్పారని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. మీకు మాకు సహకరించినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. దెందులూరు నియోజకవర్గ ప్రజలకి, దెందులూరు ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానికి అందరికీ చెప్పాం. ఆంధ్రప్రదేశ్లోనే దెందులూరు ప్రజానీకానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఎప్పటికీ వాళ్ళకి రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకనంటే ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఆఫ్ ది రికార్డులు వేసినా ఏమి ఎంట్రీ కూడా కదపలేరు, కదపబోరు కూడా అని చెప్తా. ఎందుకనంటే ఏ తప్పు చేయకోకుండా ఉండేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో ఎక్కడి వరకైనా కొట్లాడతాం. అది ప్రజల కోసం. మా స్వార్థం కోసం, మా స్వలాభాల కోసం అయితే మాత్రం మేమేమీ చేయబోము కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సహకరించినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు. ఏలూరు పార్లమెంట్ 7 శాసనసభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రశాంతంగా జరిగింది. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. కౌంటింగ్ కేంద్రాల్లోకి వెళ్లే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతించారు. భారీ భద్రత నడుమ స్ట్రాంగ్ రూముల నుంచి ఈవీఎంలను ఓట్ల లెక్కింపు కేంద్రానికి తరలించారు. జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఓట్ల లెక్కింపులో పాల్గొన్న అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహించారు.
ఏలూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి బడేటి చంటి రిటర్నింగ్ అధికారి ముక్కంటి నుండి విజయం సాధించినట్లుగా డిక్లరేషన్ ఫామ్ అందుకున్నారు. 61,261 ఓట్ల మెజార్టీతో బడేటి చంటి విజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. టీడీపీ నాయకులు ఎంఆర్డీ బలరాం, కొట్టు మనోజ్, బెల్లంకొండ కిషోర్లతో కలిసి రిటర్నింగ్ అధికారి వద్ద నుండి డిక్లరేషన్ పత్రం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అమరావతి అశోక్, గోడవల్లి వాసు, మోటేపల్లి చంద్రశేఖర్, నల్లా కాశీ, లంకపల్లి మాణిక్యాలరావు, వంగల్పూడి పోతురాజు తదితరులు పాల్గొన్నారు. చదువుంటే చూడలేని, ప్రశ్నిస్తే ఓర్వలేని, ప్రజలంటే విలువలేని పరిపాలన చేత కాని పులుగు మూక తెగులు పట్టి మూలుగుతుంది తెలుగు జాతి. అడుగడుగున అవినీతి, అట్టడుగున మన ప్రగతి. పట్ట మన రాష్ట్రం దారికి రావాలంటే దిగాలంట మన యువత రంగే చూడాలంటే ఈ సైకోవాలిరా, మన సైకిల్ రావాలిరా, ఈ సైకోవాలిరా, మన సైకిల్ రావాలిరా. తల్లి చెల్లి నడ్డు పెట్టి సానుభూతి మూట కట్టి, నెత్తి మీద చేతులెట్టి నువ్వుతి మీద ముద్దులెట్టి, తల్లి చెల్లి నడ్డు పెట్టి సానుభూతి మూట కట్టి, విహారోడి చెట్టు కట్టి బాబాయిని కలిపెట్టి, కోడి కట్టి డ్రామా కట్టి కులకిచ్చులు రేపెట్టి, మాయ చేసి మధ్య పెట్టి ఓట్లన్నీ కొల్లగొట్టి గద్దెనెక్కి గద్దలాల రాష్ట్రాన్ని చెరబట్టి చట్ట పాలన వదలాలంటే, ఈ రక్త చరిత మారాలంటే ఈ సైకో పోవాలిరా, మన సైకిల్ రావాలిరా, ఈ సైకో పోవాలిరా, మన సైకిల్ రావాలిరా. ఆగిపోయే అమరావతి ఆర్థిక స్థితి అధోగతి, అమ్మ ఒడితో నాన్న బుద్ధి అప్పులతో హడావిడి, ఆగిపోయే అమరావతి ఆర్థిక స్థితి అధోగతి, అమ్మ ఒడితో నాన్న బుద్ధి అప్పులతో హడావిడి, పట్టి సీమ పట్టిపోయే పోలవరం కారగాయ వంశధార భడకేసే మంత్రిని వాడి ఆసే, నీళ్లు లేక నిధులు లేక కానరాదు అభివృద్ధి, గంజాయికి అడ్డాగా మారిందా ఈ తల వంపులు పోవాలంటే, మళ్ళీ తల ఎత్తుకు తిరగాలంటే ఈ సైకో పోవాలిరా, మన సైకిల్ రావాలిరా, ఈ సైకో పోవాలిరా, మన సైకిల్ రావాలిరా. వేలుకోర ఆంధ్రుడ ఊరు వాడ ఉసురండి చూడరా, వేలుకోర ఆంధ్రుడ ఊరు వాడ ఉసురండి చూడరా. చదువుంటే చూడలేని, ప్రశ్నిస్తే ఓర్వలేని, ప్రజలంటే విలువలేని పరిపాలన చేత కాని పులుగు మూక తెగులు పట్టి మూలుగుతుంది తెలుగు జాతి. అడుగడుగున అవినీతి, అట్టడుగున మన ప్రగతి. పట్ట మన రాష్ట్రం దారికి రావాలంటే
మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి విజయ పరంపర కొనసాగింది. 4వ తారీఖు ఏదైతే ప్రజలందరికీ చెప్పామో దీపావళి పండుగ వస్తుందని, అదేవిధంగా దీపావళి పండుగ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ముందుగానే వచ్చింది. ప్రజలందరూ కూడా ఏదైతే రాక్షస పరిపాలన పోవాలి అని అనుకున్నారో ఒక సైకోని పంపించడానికి ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో ఏదైతే ఒక వాగ్దానం పరుచుకున్నారో అదంతా కూడా సైలెంట్గా ఏ విధంగా ఓటింగ్ చేశారని ప్రజలందరూ కూడా గమనించారు. పరిపాలన భయపెట్టి చేస్తే ఏ విధంగా గుణపాఠం చెప్పాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూపించారు. భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఎటువంటి నాయకుడైనా సరే ఇటువంటి పరిపాలన సాగించకూడదు అన్న ఉద్దేశంతోనే మరి ఇంచుమించుగా సింగిల్ డిజిట్కి పరిమితం చేసిన పరిస్థితిని ఈ వైసీపీకి కల్పించారు. ఎందుకనంటే 175కి 175 అని ఏదైతే విర్రవీగుతో అహంకారంతో చెప్పాడో మరి 151 సీట్లు ఇచ్చినప్పటికీ కూడా ప్రజల్ని చక్కగా పరిపాలించవలసింది పోయి వాళ్ళ మీద అక్రమ కేసులు, దాడులు, హత్యలు చేసి 5 సంవత్సరాలు కూడా ఏదైతే రాక్షస పరిపాలన సాగించారో, సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహించారో ప్రజలందరూ కూడా గుణపాఠం చెప్పారు. ఏ నాయకుడికైనా ఇదే గతి పడితే తెలుసుకోవాలి. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఏదైతే ప్రజా విజయంగా ఈ కూటమిని గెలిపించారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాబోయే రోజుల్లో మంచి సుపరిపాలన, ప్రజా సంక్షేమంతో పాటు ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకోకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమాన్ని కూడా చూసే బాధ్యతని కూటమి తీసుకుంటుందని సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఏలూరు నియోజకవర్గం సంబంధించి ఏదైతే 4.5 సంవత్సరాలు పాదయాత్ర చేసి ప్రజల్లో మమేకమై ఒకరితో మాట్లాడుతూ కూడా ఏ విధంగా చెప్పడం వచ్చామో వాళ్ళందరినీ కూడా చైతన్యపరిచాం. అన్ని చోట్ల ఒక విధమైన మెజార్టీ వస్తే ఏలూరు చరిత్రను తిరగరాసినట్టుగా 63,000 మెజార్టీతో మరి నన్ను ప్రజలు గెలిపించారు. ఇది ప్రజా విజయం. ఈ విజయం ప్రజలకే అంకితం. నా బాధ్యతని ఈ మెజార్టీ ఇచ్చి ఇంకా పెంచడం జరిగింది. తప్పనిసరిగా రాబోయే 5 సంవత్సరాలు కూడా ప్రజలు ఏదైతే విశ్వాసంతో బడేటి కుటుంబాన్ని గెలిపించారో అదే విశ్వాసంతో వాళ్ళలో ఒకటిగా వాళ్ళకి పనిచేస్తున్నానని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. సంక్షేమానికి నిదర్శనాలని ఇంతకుముందే చెప్పడం జరిగింది. సైకిల్కి 2 చక్రాలు ఏదైతే ఏ విధంగా ఉన్నాయో 2 కూడా అదే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటేనే ఎన్ని చేయగలమన్న ఉద్దేశంతోనే బీజేపీతో పెట్టుకోవడం జరిగింది. ఇవాళ బీజేపీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ విజయాన్ని సాధించారో మరి మోడీ గారు కూడా ఆయన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలపడం జరిగింది. తప్పనిసరిగా రాష్ట్ర భవిష్యత్తు కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ తెలుగుదేశం పార్టీ, జనసేనతో జరుగుద్ది. తప్పనిసరిగా కేంద్రం సహకరిస్తుంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి రాష్ట్రంగా మనం చూసుకునే పరిస్థితి ఉంటుంది. ఏలూరు జిల్లాలో 7 అసెంబ్లీ, 1 లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ వట్లూరులోని సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రశాంత వాతావరణంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్వీయ పర్యవేక్షణలో కొనసాగింది. ఏలూరు, దెందులూరు, చింతలపూడి, పోలవరం, ఉంగుటూరు, కైకలూరు, నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కౌంటింగ్ ఏజెంట్లు, పోటీ అభ్యర్థుల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్లతో పాటు ఈవీఎంల లెక్కింపు ప్రక్రియ అత్యంత బాధ్యతాయుతంగా నిర్వర్తించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అనుమానాలకు తావు లేకుండా జిల్లా అధికారులు సిబ్బందికి ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తూ ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ జరిగేలా పటిష్ట చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం నుండి కౌంటింగ్ కేంద్రాలను తనదైన శైలిలో పర్యవేక్షిస్తూ తగు జాగ్రత్తలు తీసుకున్నారు. చూసుకోండి, మీ సీలే మీ సిగ్నేచర్ అని ఉన్నాయని ఎవరు పెట్టారు మీరు అది చూసుకోండి. సిగ్నేచర్ ఏం చేయకుండా చూడండి. ఫస్ట్ అసెంబ్లీ ఓపెన్ చేసి పోస్టుల దాకా బయట చేయండి, తర్వాత పార్లమెంట్ ఓపెన్ చేసుకోండి. తెచ్చుకున్నారు పోస్టులు carrying the pin kits for parliamentary assembly for assembly. So that
మీరు వెళ్ళండి తహసీల్దార్ ఓపెనింగ్ మీరు వెళ్ళిపోయి పోస్టులు సాక్షి సీల్ ఉంది చూసుకోండి. ఎలక్ట్రిషియన్ లోపల పంపించండి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నాక్ అండ్ అటానమస్ మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ బీటెక్ అండ్ పాలిటెక్నిక్, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సిఎస్సి డేటా సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, ఎంటెక్, ఎంబీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VGTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016 8500669271. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షాట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ CPVC పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పుట్టా మహేష్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. మొదటి రౌండ్లో కొద్దిగా వెనుకబడినప్పటికీ ఆ తర్వాత నుంచి ప్రతి రౌండ్లోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. రౌండ్కు మెజార్టీ పెంచుకుంటూ చివరకు 1,43,902 ఓట్ల మెజార్టీతో తన సమీప వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్పై విజయం సాధించి సత్తా చాటారు.
నాన్ లోకల్ అంటూ ప్రత్యర్థులు ఎన్ని ప్రచారాలు చేసినప్పటికీ చివరికి పుట్ట మహేష్ యాదవ్కు ఓటర్లు ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా పుట్ట మహేష్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన అంతానికి ప్రజలందరూ ఏకమయ్యారని, అభివృద్ధి సంక్షేమానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరిచారని తెలిపారు. తానిచ్చిన అన్ని హామీలను అమలు చేస్తానని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఏలూరు ప్రజలందరికీ కూడా 7 కాన్స్టిట్యున్సీలో నుంచి అందరికీ నమస్కారాలు. నన్ను ఇవాళ ప్రతి కాన్స్టిట్యున్సీలో నుంచి అందరు కూడా ఆస్వాదించారు. ఇవాళ నేను ఏలూరు ఎంపీగా ఉంటున్నాను. ఇవాళ మీరందరూ ఎంతో హై మెజారిటీగా గెలిపించారు. ఎప్పుడు లేనంత మెజారిటీ ఇచ్చారు. మీ అందరికీ చెప్పిన అన్ని పనులు చేస్తానని మీ అందరికీ తెలుపుకుంటూ, స్పెషలీ యువత, మహిళలు వీళ్ళందరూ కూడా నాకు పెద్ద ఎత్తున ఆశీర్వదించారు. మీ అందరికీ కృతజ్ఞతలు. అందరికీ నమస్కారాలు. నేను మీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి నూజివీడి టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి తన సమీప వైసీపీ అభ్యర్థి మేకా వెంకట ప్రతాప అప్పారావుపై 12,221 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ తన విజయానికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు విశేషంగా కృషి చేశారని చెప్పారు. ప్రజల అభిష్టం మేరకు పనిచేస్తానని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందడుగు వేస్తానని తెలిపారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న కూటమికి ఈ తెలుగు ప్రజలు ఇచ్చిన విజయం చారిత్రాత్మకం. ప్రజాస్వామ్య విలువలకి, రాష్ట్ర అభివృద్ధికి, రాజకీయ విలువలకి ఈరోజు ప్రజలు తీర్పిచ్చారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను ఈ రాష్ట్ర ప్రజలు కేవలం సంక్షేమ కార్యక్రమాలే కాదు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి సమానమైన ప్రాముఖ్యత ఇస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రజలు చాలా స్పష్టంగా ఈరోజు తీర్పిచ్చారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మరి ఇటువంటి తీర్పు ఇచ్చిన మరి తెలుగు ప్రజలందరికీ కూడా మరి నా తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా నూజివీడు నియోజకవర్గ ప్రజలకి ఇది నా విజయం, కార్యకర్తల విజయం అని చెప్పేసి నేను భావిస్తాను. నేను వారి కష్టమే మరి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేసినా కూడా వారు నా మీద నమ్మకం ఉంచి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద నమ్మకం ఉంచి నాకు ఈ విజయాన్ని చేకూర్చారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. వారి రుణం తప్పకుండా నూజివీడు నియోజకవర్గ అభివృద్ధి ద్వారా, అదేవిధంగా వారికి ఎటువంటి కష్టం వచ్చినా కూడా నేను వారికి అండగా ఉండటం ద్వారా తీసుకుంటానని చెప్పేసి కూడా స్పష్టంగా తెలియజేస్తాను. దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తున్న సందర్భంలో ఏలూరులో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. కేంద్రంతో పాటు రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో ఏలూరులోని బీజేపీ జిల్లా కార్యాలయానికి పార్టీ శ్రేణులు చేరుకుని స్వీట్లు పంచి అభినందనలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ శాశ్వత సభ్యులు అంబికా కృష్ణ, జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, నాయకులు నడపన దానభాస్కర్, శరణాల మాలతీరాణి, నాగం శివ తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय। భారతీయ జనతా పార్టీ భారతదేశానికి ఒక చుక్కానిలాగా ఈరోజున గెలుపు జరిగింది. ఎన్డీఏ కూటమి ద్వారా మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ అత్యధిక జనాభా కలిగినటువంటి భారతదేశంలో మోడీ గారి యొక్క సారథ్యంలో ఇతర దేశాల వాళ్ళని కూడా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతూ మన దేశాల భూభాగాన్ని కాపాడుకుంటూ అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మోడీ గారి ఆధ్వర్యంలో మరొక 5 ఏళ్ల పాటు సుస్థిరమైన పాలన మనం చూడబోతున్నాం. కూటమి ద్వారా ఎంతోమంది అభ్యర్థులు మనం గెలిచారు. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసిన ఒక 6 ఎమ్మెల్యేలు గెలిచారు, 3 ఎంపీలు గెలిచారు. భారతీయ జనతా పార్టీ ఓన్గా ఇక్కడ వేళ్లు ఊరుకునే ఒక స్థాయికి ఇవాళ తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వేళ్లు ఊరుకున్నాయి కాబట్టి ఇక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో మరింత బలోపేతంగా ముందుకెళ్లాల్సిన అవసరం చాలా అవసరం ఉంది.
మన భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సోదరి మనందరికీ కూడా మీరందరూ కూడా నేను కూడా చాలా ఊళ్ళు తిరిగాను, కూటమి తరఫున చాలా ఊళ్ళు తిరిగి అన్ని ఊళ్ళలోనూ కూడా నేను ప్రచారం చేశాను. ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు కానీ మామూలు సభ్యులు కానీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు పార్టీ తరఫున తెలుపుతున్నాను. నమస్కారం. మేమంతా ఎన్డీఏ తరఫున ప్రజలందరికీ సేవ చేయడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి యావత్ ప్రజానికానికి కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఈ రోజున ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితి ఈ ముఖ్యమంత్రి గతంలోనే చెప్పాడు, అప్పు అయితేనేమో 12 లక్షల కోట్లు చేసి ప్రజలకు పంచింది అయితే 2.5 లక్షల కోట్లు, మిగిలినటువంటి 10 లక్షల కోట్లు ఎక్కడుందనే విషయాన్ని ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది కాబట్టి దీని మీద శ్వేతపత్రం రాబోయే రోజుల్లో ప్రజలందరి ముందు పెట్టడానికి ఎన్డీఏ నాయకత్వం దీని మీద సమాలోచన చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈవేళ మీ అందరితోటి మాట్లాడటానికి నాతో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా రాష్ట్ర బాధ్యతలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఈవేళ మీ అందరితోటి మాట్లాడి ప్రజానికానికి మరొక్కసారి శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి డిక్లేర్ అయిన 3 ఎంపీ సీట్ల అభ్యర్థులకి పురంధరేశ్వరి గారు సుమారుగా 2,58,000 మెజార్టీతో, అలాగే నరసాపురం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గతంలో మనకి ప్రెసిడెంట్గా చేసినటువంటి అభ్యర్థి అత్యధిక మెజార్టీ 3,78,000. అలాగే మరి మనకి సీఎం రమేష్ గారు ఈ 3 డిక్లేర్ అయినాయి. ఇంకా 1-2 మీద మనకి ఇంకా ఆశ ఉంది. కూటమిలో ఏదైతే ఒక మంచి ఒప్పందం ప్రకారం ఓట్లు ట్రాన్స్ఫర్ అయినాయో అలాగే అభివృద్ధి విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఇలాగే కొనసాగాలని కూడా మేము కాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అలాగే మన యావత్ భారతదేశంలో ప్రజలందరికీ కూడా ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. జై భారత్. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సాధిస్తున్నటువంటి విజయం పట్ల మన ఏలూరు జిల్లా నుంచి జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ గారి ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిమిత్తం ఈరోజు మనం ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్లో పరిచయ కార్యక్రమం కింద అందరికీ నమస్కారం. మరొకసారి మరి ముచ్చటగా 3వసారి మోడీ గారిని ప్రధానమంత్రిగా చూడబోతా ఉన్నాం. ఆ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు నిస్తేజంగా నిస్సారంగా ఉంటే పని అవ్వదు, ప్రజల్లోకి మళ్ళా వెళ్ళాలి అనేది ఆంధ్రప్రదేశ్లో రుజువైంది. మరి గత 5 సంవత్సరాల క్రితం ఇదే రోజు 23 ఎమ్మెల్యేలతో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు మరి చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం అంటే కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు కూడా అంటే ఓట్లు వేసినటువంటి వాళ్ళందరూ కూడా చాలా బాధపడిన సందర్భం అది. ఎందుకంటే అటుపక్కన ఎలక్షన్ రిజల్ట్స్ వస్తూ ఉండగానే దుర్మార్గమైనటువంటి వ్యక్తులు మరి వాళ్ళ మాటలు సభ్య సమాజం తలదించుకునేటువంటి మాటలు మాట్లాడే వ్యక్తులు ఆ పార్టీలో ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ నీరసంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రాజకీయాల్లో గెలుపు ఓటముల్ని ఎంత హోందాగా స్వీకరించాలనేది మరి వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన నియోజకవర్గంలో మన కొల్లేరు సంబంధించి చెరువులని కూడా రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో పడగొడితే మరి రాత్రిపూట వెళ్ళి ఆ పడిపోయిన గట్టు మీద మట్టేసి దాంట్లో చేపలేసి ఎకరానికి ₹1,00,000 లీజుకి ఇచ్చి ఆ డబ్బులు తినేసినటువంటి సందర్భం కూడా మనకు తెలుసు. దాని మీద ఒక సినిమా కూడా వచ్చింది. ఆ సినిమా చూసినప్పుడు మనం ఈ వాస్తవంగా మన నియోజకవర్గంలోని ఎంత దుర్మార్గులు ఉన్నారా అని మనకు అనిపించినటువంటి విషయం కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ప్రజాభిప్రాయానికి గౌరవమిస్తామని కైకలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు తెలిపారు. ఏలూరులోని సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కైకలూరు నియోజకవర్గ ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల తీర్పు శిరోధార్యమని అన్నారు. తమ తప్పులను సరిచేసుకుంటామని తెలిపారు. విజయం సాధించిన ఉమ్మడి బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్కు అభినందనలు తెలిపారు. ప్రజలు కైకలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది ఒక ప్రక్రియ. ప్రజలు ఏదైతే కోరుకుంటారో ఏదైతే తీర్పిస్తారో ప్రజాస్వామ్యంగా ఎన్నికల్లో ఆ తీర్పును గౌరవించవలసిన బాధ్యత ప్రతి నాయకుడి పైన ఉంది, వ్యవస్థ పైన కూడా ఉంది. అందుకు ఈ రోజున ప్రత్యేకంగా ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం. అలాగే ప్రత్యర్థి కామినేని శ్రీనివాస్ కూడా ఇప్పుడే
ఆయనకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ శుభాకాంక్షలు కూడా తెలియజేసి వచ్చాను. భవిష్యత్తులో ఈ రోజున రాష్ట్రం అంతా కూడా వచ్చినటువంటి రిజల్ట్స్ పైన ఎక్కడ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో మా నియోజకవర్గ స్థాయిలో వీటిలన్నిట్లు కూడా మరొకసారి వాటిలన్నిట్లు కూడా అవగాహన చేసుకుని ప్రజలందరికీ ఎవరికి ఇబ్బంది కలిగినా మంచి చెడులు అన్నిట్లు కూడా అండగా ఉంటూ ప్రతి కార్యకర్త కూడా ఒక ధైర్యాన్ని ఇస్తూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా కార్యకర్తలందరూ కూడా అండగా ఉంటాను. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రజా తీర్పును గౌరవిస్తున్నాను. నమస్కారం. ఏలూరు పాత బస్టాండ్ వద్ద ఉన్న జీప్ అండ్ కార్ టాటా మ్యాజిక్ ఓనర్స్ అసోసియేషన్ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ మర్రి అభయాంజనేయ స్వామి వారిని కూటమి ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఏలూరు ఎంపీగా విజయం సాధించాలని స్వామివారిని మొక్కుకున్న అనంతరం సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రానికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా యాదవ్ సంఘ రాష్ట్ర నాయకులు నెర్సు సుబ్బయ్య యాదవ్ మాట్లాడుతూ ఈ ఆలయానికి ఎంతో ప్రతిష్ట ఉందని, ఏలూరు కూటమి పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్, దెందులూరు నియోజకవర్గ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి చంటి విజయం కొరకు ప్రత్యేక పూజలు నిర్వహించామని అన్నారు. పూజా కార్యక్రమంలో కిలారపు శ్రీనివాసరావు, పైలా లక్ష్మీనారాయణ, కలసపూడి శ్రీనివాసరావు, అర్చకులు వెంకటరత్నం పాల్గొన్నారు. ब्राह्मणे वसन्ते तस्मात् ब्राह्मणेभ्यो वेद विद्यो दिवे दिवे नमस्कुर्या नाशीलं कीर्तयते दाये मध्यवदा प्रणादि पर्याप्तनन्तराय కింద అడవిలో పచ్చగడ్డి పండించుకున్న వాడు ఎంత ఎక్సైట్ పోయాడంటే 30 ఎకరాలు వేశాడు ఈ సంవత్సరం. ఈ 5-6 అయ్యాం అనుకోండి 10,000 ఎకరాలు అందులో. బట్ శ్రీనివాస్ ఏమంటే కొంచెం కుదించడానికి మాట్లాడొచ్చు. సెంటర్ లో నేను ముందు గత ప్రభుత్వాలు అన్ని కుదిస్తామని చెప్తాయి, మీరు కూడా కుదిస్తామని చెప్తారు. అదే గోవిందా ఆపద్బాంధవ గోవిందా అనాథ రక్షక గోవింద. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఎన్నికల ఫలితాలలో సైకిల్ ప్రభంజనం 61,261 ఓట్ల మెజార్టీతో చరిత్ర సృష్టించిన బడేటి చంటి, సంబరాల్లో టీడీపీ శ్రేణులు. దెందులూరు గడ్డ, చింతమనేని అడ్డ సుమారు 26,000కు పైగా అత్యధిక మెజార్టీతో ఘన విజయం. దెందులూరు ప్రజలకు రుణపడి ఉంటానన్న చింతమనేని. ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. బడేటి కుటుంబంపై ఉన్న ప్రజాభిమానమే విజయానికి నాంది. రిటర్నింగ్ అధికారి నుండి డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న బడేటి చంటి. ఏలూరు ఎంపీగా పుట్ట మహేష్ ఘన విజయం. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని పుట్ట వెల్లడి. ఏపీతో పాటు కేంద్రంలో బీజేపీ హవా. ఏలూరులో జిల్లా పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తల సంబరాలు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.